మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి. హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. రామకృష్ణరాజు ఆలయ ధర్మకర్తను. పొద్దుట ఎవరో పని మనిషి వచ్చి చూసి క్లీన్ చేస్తున్నప్పటికీ తాళం బద్దలుకొట్టి ఉంది గుడి. తర్వాత వచ్చి చూసిన తర్వాత డిబ్బీ ఎవరు తర్వాత సత్యనామూర్తి గుడి దగ్గర తీసుకెళ్ళి డిబ్బీ పట్టుకెళ్ళి బద్దలుకొట్టి దాంట్లో ఉన్న ధనం తీసుకెళ్ళిపోయారు. ధనంలో మేము డిబ్బీ ఓపెన్ చేసి 3-4 నెలలు అవుతుందని 30,000 వరకును దీంట్లో అమౌంట్ 30,000 కన్నా సుమారు ఉండవచ్చు. పోలీసులకి ఫిర్యాదు చేస్తాం. ఫిర్యాదు వచ్చి చూసి ఫోటోలు తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు కంప్లైంట్ కూడా ఇచ్చాం. డిబ్బీ అయితే అక్కడ ఉంచాలా ఏంటనే ఆ డిబ్బీ ఫోటో తీసుకున్నాం. డిబ్బీ తీసుకెళ్ళొచ్చని పోలీసు వారు చెప్పారు. నా పేరు కాలకూరి సుబ్రహ్మణ్యేశ్వరం. ఈ దేవాలయం ఇంచుమించు 20 సంవత్సరాలు చేస్తున్నాను. అంతకుముందు పురాణ దేవాలయం ఇది. ఈ 6 మాసాలు అవుతుందండి. పునగా కొత్తగా నిర్మాణం చేసి దేవాలయం అభివృద్ధిలో తీసుకొచ్చారండి దేవాలయ మండలి వారు. తర్వాత ప్రతిష్ట అయ్యాక ఒకసారి డిబ్బీ ఓపెన్ చేశారు. తర్వాత నుంచి ఇప్పటికి 6 మాసాలు అవుతుందండి డిబ్బీ ఓపెన్ చేయలేదు. ఇంచుమించు పక్కన సత్యనామూర్తి స్వామి వారి కళ్యాణం అయ్యిందండి, తీర్థం అయింది. అయ్యాక కూడా ఓపెన్ చేయలేదు. మేము తీద్దాం అనుకున్నప్పటికీ 30,000-40,000 ఉంటుందని అంచనా ఉందండి మాకు. ఇది మేము వచ్చేప్పటికి దేవాలయం మండలం వాళ్ళు గ్రామస్తులు కూడా ఇక్కడే ఉన్నారు దేవాలయం దగ్గర. నేను కోసం నెల అవుతుందండి ఎదురంగ దేవాలయం శివాలయం తీసుకున్నాను. అక్కడికి వెళ్ళాను. అక్కడి నుంచి చేసుకుని ఇక్కడికి వస్తున్నాను దేవాలయం చేయడానికి. నాకు ఇక్కడి నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే వచ్చాను దేవాలయం. వచ్చేప్పటికి ఈ దేవాలయం మండలం వారు, గ్రామస్తులు, పోలీసు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారండి. వచ్చేప్పటికి డిబ్బీ మాత్రం సత్యనామూర్తి టెంపుల్ వెనకాల పాంచాల దగ్గర ఉంది, అక్కడే ఉందండి. మా అబ్బాయి కిరణ్ వేసాడండి. నేను ఊరు వెళ్ళాను. వచ్చేవి ఇంకా తాళం కట్ చేసి డిబ్బీ ఒకటి పట్టుకెళ్ళారండి. డబ్బు అంతా పట్టుకుపోయారు. కొద్దిగా చిల్లరాజు మాత్రం ఉన్నొచ్చాడు, 10 కాగితాలు ఎట్టి పెట్టాడు అంతే అండి. ఈ మధ్యన ఎప్పుడు జరగలేదు. ఈ పక్కన అంకాలం చెరువు కొట్టుని జరిగిందని చెప్పి అనుకోవటం విన్నాను తప్ప నేను అక్కడికి వెళ్ళి చూడలేదు, చేయలేదు. వచ్చేగా కంప్లైంట్ అండి, స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వమని అడిగాను. అప్పుడు దేవాలయం మండలి వారు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చారండి. ఇప్పుడు పోలీసు వారే పట్టుకెళ్ళిపోమని చెప్పారటండి. మా మండలి వారు కూడా ఉన్న గ్రామస్తులకి తెచ్చి ఇక్కడ పెట్టారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.